మీరు టైలరింగ్లో బిగినర్ కాకుండా ప్రొఫెషనల్ టైలర్ అయి ఉంటే కనుక ఇప్పుడు నేను చెప్పే ఈ టూల్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. మీరు స్టిచ్చింగ్ చేసే ప్రాసెస్లో వర్క్ ఇంకా స్పీడ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఆ టూల్స్ ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్ది వచ్చేసి 3-in-1 ఫూట్. మనం స్టిచ్చింగ్ చేసే క్రమంలో డ్రెస్సెస్కి కానీ బ్లౌజెస్కి కానీ పైపింగ్ కామన్గా యూజ్ చేస్తాం. ప్రతిసారి ఫూట్ చేంజ్ చేసుకోవాలి అంటే టైం పడుతుంది. ఈ 3-in-1 ఫూట్ యూజ్ చేసాము అంటే స్ట్రైట్ లైన్ యూజ్ చేయొచ్చు, అలానే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం అన్నీ కూడా ఒకటే ఫూట్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రోల్ హెమ్మింగ్ ఫూట్. మనం లాంగ్ ఫ్రాకుల్ని స్టిచ్ చేసేటప్పుడు కొన్ని మోడల్స్కి అయితే జిగ్జాగ్ చేస్తే బాగుంటుంది, కొన్ని మోడల్స్కి జిగ్జాగ్ సెట్ అవ్వదు, కొన్ని స్టోన్స్ అలా ఉన్నప్పుడు. అలాంటప్పుడు నార్మల్ మెషిన్ మీద ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. అలా ఫోల్డ్ చేసి చాలా చిన్నగా స్టిచ్ వేయాలి అన్నప్పుడు హ్యాండ్తో ఫోల్డ్ చేయాలంటే కొంచెం టఫ్ అవుతుంది. ఈ రోల్ హెమ్మింగ్ ఫూట్ యూజ్ చేస్తే చాలా చిన్నగా అలానే నీట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కప్ మౌల్డ్. మనం బ్లౌజెస్ని కానీ లాంగ్ ఫ్రాక్స్ని కానీ స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ వచ్చేసి బ్లౌజెస్. వీటిలో మనకి ఫ్రంట్ పార్ట్లో 3 డాట్స్ అవ్వచ్చు, ప్రిన్సెస్ కట్ షేప్ అవ్వచ్చు. స్టిచ్చింగ్ చేయడం అంతా ఒక పార్ట్ అయితే షేప్ నీట్గా రావడం చాలా ఇంపార్టెంట్. షేప్ నీట్గా రావాలి అంటే ఈ కప్ మౌల్డర్ని యూజ్ చేయాలి. ఇది మనకి షాప్స్లో రెడీమేడ్గా కూడా దొరుకుతాయి, లేదు అంటే మనం ఓన్గానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కప్ మౌల్డర్ని పెట్టి మనం ఐరన్ చేసామంటే ప్రిన్స్ కట్ షేప్ దగ్గర అవ్వచ్చు, 3 డాట్స్ దగ్గర అవ్వచ్చు, షేప్ చాలా నీట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 1/2 ఇంచ్ పైపింగ్ ఫూట్. ఈ ఫూట్ను యూజ్ చేసి మీరు చాలా ఈజీగా పైపింగ్ వేయొచ్చు. నార్మల్గా పైపింగ్ వేయాలి అంటే ఫస్ట్ ప్రిపేర్ చేసుకొని తర్వాత ఫ్యాబ్రిక్ పెట్టి స్టిచ్ చేయాలి. అలా ఏమీ అవసరం లేకుండా మనకి ఈ ప్లేట్ పై వైపున నార్మల్ స్ట్రైట్ క్లాత్ పెట్టేసి ఇక్కడ నుంచి మనం పైపింగ్ క్లాత్ పెట్టామంటే రెండు కూడా ఒకేసారి స్టిచ్ చేయొచ్చు. మీరు కనుక రెడీమేడ్ స్టైల్లో స్టిచ్చింగ్ చేయాలి, నైటీస్ అలా ఒకేసారి పైపింగ్ వేయడం అవ్వాలి అనుకున్నట్లయితే కనుక మీరు చేసే వర్క్లో ఈ ఫూట్ చాలా స్పీడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటిక్ సీమ్ గైడ్. మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కొన్నిసార్లు బిజినెస్ చేయాలి అన్న ఆలోచన ఉంటుంది. అలానే శారీ పెట్టే కోట్స్ కూడా ఒక బిజినెస్ లాగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం స్టిచ్ చేసేటప్పుడు స్పీడ్గా చేయడంతో పాటు ఫినిషింగ్ నీట్గా రావడం కూడా ఇంపార్టెంట్. ఈ మ్యాగ్నెటిక్ ఈ సీమ్ గైడ్ని యూజ్ చేసి చాలా స్పీడ్గా స్టిచ్ చేయొచ్చు, అలానే స్టిచ్ లైన్స్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. టైలరింగ్లో మనకి యూజ్ అయ్యే టూల్స్ ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ చేశాము. ఒకవేళ మీరు కనుక ఆ టూల్స్ వీడియో చూడటం మిస్ అయ్యి ఉంటే కనుక ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అలానే మరిన్ని అప్డేట్స్ కోసం మన పేజ్ని ఫాలో చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే మన వీడియోని లైక్ చేయండి. అలానే చాలా మంది అడుగుతున్నారు నెక్స్ట్ మనకి 45 డేస్ బిగినర్స్ టైలరింగ్ బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని. ఈ Feb 16th నుంచి న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు కనుక కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద నంబర్ ఇస్తాను, ఆ నంబర్కి కాల్ చేయండి.